నమస్తే. ఇంటర్‌లింక్ 2026 న్యూ ఎరా 2026 ఇది ప్రపంచ ఆర్థిక విప్లవం అంతా గూడా ఇక్కడే ఉంది. ఇంటర్‌లింక్ కమ్యూనిటీ ఆర్థిక భవిష్యత్తులో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్న వారందరికీ స్వాగతం. నేను భారత సుదర్శన్, ఇంటర్‌లింక్ అంబాసిడర్. ఈరోజు మనం టాస్క్ 47కు గురించిన కీలకమైన అంశాలను లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం ఒక అప్డేట్ కాదు, ఇది ఒక కొత్త ప్రపంచ ఆర్థిక శకానికి నిదర్శనం. ఇంటర్‌లింక్ సార్వభౌమాధికారం యొక్క శకం నడుస్తూ ఉంది. గ్లోబల్ డిజిటల్ నెట్వర్క్గా ఇంటర్‌లింక్ మారిపోయింది. ఐటీఎల్జీ, ఐటీఎల్ కాయిన్ ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. చాలా సంవత్సరాలుగా మనం వికేంద్రీకరణ గురించి మాట్లాడుకున్నాం. ఆర్థిక అధికారం తిరిగి ప్రజల చేతుల్లోకి వచ్చే ప్రపంచాన్ని మనం ఊహించుకున్నాం. టాస్క్ 47తో ఆ కళ ఇక కేవలం కళ కాదు, అది మన వాస్తవం. అలా ఇంటర్‌లింక్ తయారు చేసింది. ఇంటర్‌లింక్ 2026 ఇక్కడ ఉంది. ఇది సంపూర్ణ సార్వభౌమాధికారం యొక్క పునాది పైన నిర్మించబడింది. డియర్ ఫ్రెండ్స్, గ్లోబల్ ఆధిపత్యానికి 5 స్తంభాలు ఉన్నాయి. అవన్నీ కూడా డిఫరెంట్‌గా మనకి వేరు రకాలుగా సూచిస్తూ ఉంటాయి. ఈ విప్లవాత్మకంగా మార్చే 5 స్తంభాలు ఏంటియో చూద్దాం ఇంటర్‌లింక్‌ని. 1. దాదాపుగా 5 మిలియన్లకు పైగా, అంటే 51 మిలియన్లు దాటారు ఈ రోజు వరకు ఈ ధృవీకరించబడిన మానవులు. అంటే బాట్లు లేదా అనామక వినియోగదారుల నెట్వర్క్ కాదు. ఇంటర్‌లింక్ నిజమైన వ్యక్తుల కమ్యూనిటీ. ఒకరికొకరు ధృవీకరించుకుంటూ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. ఇదే సార్వభౌమ మానవ ఆర్థిక వ్యవస్థ యొక్క కార్యరూపంగా మనం చూడాలి. 2వ స్తంభం 170 పైగా దేశాలలో విస్తరించింది. ఇంటర్‌లింక్ కేవలం మన సరిహద్దులకే పరిమితం కాదు మిత్రమా. టోక్యో నుండి టొరంటో వరకు, ముంబై నుండి మియామి వరకు మన ఇంటర్‌లింక్ నెట్వర్క్ 170కి పైగా దేశాలలో విస్తరించి ఉంది. నిజంగా ఐటీఎల్జీ కానీ ఐటీఎల్ కానీ ఒక ప్రపంచ కరెన్సీగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది ప్రపంచాన్ని మార్చే ఒక శక్తివంతమైన డిజిటల్ కరెన్సీగా మారనున్నది. 3వ స్తంభం 100కు పైగా సంస్థాగత ఆమోదం. అంటే ప్రధాన కార్పొరేషన్లు, అలాగే ఆర్థిక సంస్థలు ఇక పక్క నుండి చూడడం లేదు. అవి డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవుతున్నాయి. 100కి పైగా గ్లోబల్ దిగ్గజాలు ఐటీఎల్‌ని ఇంటిగ్రేట్ చేశాయి. అంటే ప్రపంచ సంపదను ఎలా నిల్వ చేస్తారు, అట్లాగే ఎలా తరలిస్తారు అనే దానిలో ఒక మంచి మార్పు, స్మారకమైన మార్పును ఇది సూచిస్తుంది. 4వ స్తంభం 4th పిల్లర్ 10,000కు పైగా చెల్లింపు పాయింట్లు. ఇది నిజమైన, అంటే రియాలిటీకి సంబంధించి నిజమైన ప్రపంచ వినియోగాన్ని సూచిస్తుంది. ఇక్కడే సిద్ధాంతం వాస్తవంతోటి కలుస్తుంది. మన ఐటీఎల్‌ని రోజువారీ కొనుగోలుకు సజావుగా ఉపయోగించుకోవడాన్ని ఒక్కసారి ఊహించుకోండి మిత్రమా. ప్రపంచవ్యాప్తంగా వేల కొలది వ్యాపారాలు ఇప్పుడు ఇంటర్‌లింక్‌ను అంగీకరిస్తున్నాయి. అంటే మన డిజిటల్ ఆస్తులకు స్పష్టమైన విలువని కనిపిస్తున్నాయి, అలా మారుస్తున్నాయి కూడా. 5th పిల్లర్ 5వది లేయర్ 1 సార్వభౌమాధికారం. ఇదొక అద్భుతం. మేము మా సొంత సూపర్ హైవే నిర్మించాం, అంటే ఇంటర్‌లింక్. ఇక 3వ పక్షం, అంటే థర్డ్ పార్టీ నెట్వర్క్ల పైన ఆధారపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇది ఇంటర్‌లింక్ యొక్క స్వతంత్ర లేయర్ 1 బ్లాక్ చైన్. అంటే వేగవంతమైన, చౌకైన మరియు మరింత సురక్షితమైన లావాదేవీలు దీని ద్వారా జరుగుతాయి. అంటే ఇది సంపూర్ణ ఆర్థిక స్వయం ప్రతిపత్తి. కాబట్టి మీకు ఇది ఎలా అర్థమైంది? ఇది ఒక అపూర్వమైన ఆర్థిక స్వాతంత్రాన్ని సూచిస్తుంది. ఇది స్థిరమైన, సురక్షితమైన మరియు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన ఆస్తిని సూచిస్తుంది. మన సార్వభౌమాధికారానికి ప్రాధాన్యతనిచ్చే ఆర్థిక వ్యవస్థలో భాగం అనే అర్థాన్ని ఇస్తుంది. కేంద్రీకృత అధికారం కాదు,
ద్రవ్యోల్బణ, ఫియట్ కరెన్సీలు, అలాగే పరిమిత బ్యాంకింగ్ గంటలు ఇయన్నీ ఉన్న రోజులు అయిపోయినాయి. ఇప్పుడు 24/7 అంటే సరిహద్దులు లేని మానవ శక్తితో నడిచే ఒక ఆర్థిక వ్యవస్థకు మనం ఇంటర్లింక్ ద్వారా స్వాగతం చెప్తున్నాం. సో, కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవడానికి సమయం ఆసన్నమైంది. ఈ విప్లవాన్ని, ఈ డిజిటల్ విప్లవాన్ని కేవలం దూరం నుండి గమనించొద్దు. దానిలో మీరు తప్పనిసరిగా చేరి భాగస్వాములు కాండి. మీరు చేరడానికి సిద్ధంగా ఉంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇంటర్లింక్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని నా రిఫరల్ ఐడి 358583 సో, దీని ద్వారా మీరు చేరితే మీకు అద్భుతమైన మరెన్నో ప్రయోజనాలు ఉంటాయి. బోనస్‌లు లభిస్తాయి. సో, కాబట్టి తప్పనిసరిగా మరిన్ని వివరాలకు వీడియోలు చూస్తూనే ఉండండి. లైక్ చేయండి. మన నెట్వర్క్‌లో భాగస్వాములు కండి. అప్డేట్స్ కొరకు మనం ఉండాలి. ఇది ఇంటర్లింక్ 2026 ఇది భవిష్యత్తు.